ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ టు కరీంనగర్ వైపు వెళ్తున్నటువంటి ఒక కారు రోడ్డు ప్రమాదానికి గురై 5గురు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మనం సంభవిస్తున్నటువంటి రోడ్డు ప్రమాదాలు కనుక చూస్తే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ గా హైవే మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలే. ఏ డైరెక్షన్స్ వల్ల వెళ్తున్నారో తెలియదు కానీ కంటిన్యూస్ గా జరుగుతూ ఉన్నాయి. తిమ్మాపూర్కి సంబంధించి మనం చూస్తున్నాము, విజువల్స్లో క్లియర్గా కనిపిస్తోంది. తిమ్మాపూర్ వద్ద ఒక్కసారిగా కారు వెళ్తున్నటువంటి క్రమంలో అదుపు తప్పి పక్కనున్నటువంటి డివైడర్ని ఢీకొని ఆ డివైడర్ని తట్టుకొని అక్కడి నుంచి అవతల పక్కన రోడ్లో పడిపోవటం వల్ల ఇటువైపు వస్తున్నటువంటి కారు కూడా సేమ్ అదే పొజిషన్లో ఉంది. కాబట్టి ఆ కార్ని ఒక్కసారిగా బోల్తా పడినటువంటి దృశ్యాలు మనకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. ఆ టైంలో కారులో ప్రయాణిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూసుకుంటే కనుక వాళ్ళు కూడా ఓవర్ స్పీడ్లో ఉన్నారు. ఇటువైపు వస్తున్నటువంటి కారు కూడా కంటిన్యూస్గా స్పీడ్లో వెళ్తున్నటువంటి టైంలో హైవేపై ఇటువంటి పరిస్థితులు టైంలో అంటే అనేక రకాలుగా అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉన్నాయి. కంటిన్యూస్గా ఆ డ్రైవర్ అలా డ్రైవ్ చేస్తున్నటువంటి సందర్భం చూసుకుంటే ఓవర్ స్పీడ్లో వెళ్తూ ఉన్నారా, మరి నిద్రమత్తులో అలా ఢీకొనటం జరిగిందా అనే కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు అయితే జరుగుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం చూసుకుంటే 5గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది కారులో వెళ్తున్నటువంటి క్రమంలో. ఎందుకంటే ఒక కారు వస్తున్నటువంటి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నటువంటి కారు పైన ఈ కారు డివైడర్ని బ్రేక్ చేసి ఆ కారు మీద పడిపోవటం వల్ల ఆ కారు ఈ కారు మీద పడిపోవడం అంటే రెండు కార్లు ఒకటేసారి బోల్తా పడినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ టైంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అండ్ ప్రస్తుతం అయితే చూసుకుంటే ఇద్దరి పరిస్థితి కంటిన్యూస్గా విషమంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి హెల్త్ బులెటిన్కి సంబంధించి చూస్తే ప్రస్తుతం అయితే 5గురు ప్రాణాలతో బయటపడ్డారు, కొన్ని గాయాలతో చికిత్స పొందుతూ ఉన్నారు. ఇద్దరి పరిస్థితి మాత్రం ప్రస్తుతం విషమంగా ఉందని తెలుస్తోంది. ఇటీవల సంభవించినటువంటి ప్రమాదాలు మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు కూడా కంటిన్యూస్గా మనం రోజు వస్తూ ఉన్నాయి, వార్తల్లో చూస్తూ ఉన్నాము. హైవేపై ఓవర్ స్పీడ్గా వెళ్ళొద్దు అని చెప్పి ఒకవైపు అవేర్నెస్ వస్తున్నప్పటికీ, ఇన్ని వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇలా జరుగుతూ ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరుగుతున్నాయా, డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయా అనేది మాత్రం తెలియట్లేదు. బట్ దీనికి సంబంధించి ఎలా జరిగింది ఏంటి అనే విషయాలన్నీ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకి అందుబాటులో ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ చూసుకుంటే 5గురికి తీవ్ర గాయాలయ్యని చెప్తున్నారు, ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. అసలు ఎలా జరిగింది ఈ ఘటన, ఏ విధంగా బయటకు వచ్చింది, డీటెయిల్స్ ఏంటి? కరీంనగర్ హైదరాబాద్ జాతీయ రహదారి రాజీవ్ రహదారి అంటారు. రాజీవ్ రహదారి అంటేనే రక్తమోడుతున్నటువంటి రహదారిగా ఈ రహదారికి పేరు ఉన్నది. ముఖ్యంగా రాజీవ్ రహదారి పైన ప్రయాణం చేయాలంటేనే కాసింత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. నిత్యం కరీంనగర్ నుంచి బెజ్జంకి వైపు దాదాపుగా నిత్యం ప్రమాదాలు ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి పరిస్థితి లోపల ఇక్కడ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రోజు నిత్యం ఇక్కడ ప్రమాదాలు జరగడం, ఈ రాజీవ్ రహదారి అంటేనే రక్తం చిందించేటువంటి రహదారిగా పేరుపడిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ రోజు తిమ్మాపూర్ మండలము ఇందిరానగర్ స్టేజ్ వద్ద హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తున్నటువంటి కారు అదుపు తప్పి ఆ డివైడర్ పైనుంచి వెళ్ళి అవతలి వైపు వెళ్తున్నటువంటి వాళ్ళందరూ కూడా బెజ్జంకి వైపు వెళ్తున్నారు. ఇటు డివైడర్ ఢీకొని పైనుంచి వెళ్ళి మరి అవతలి పక్క వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొనడం జరిగింది. అంటే ఇక్కడ రెండు వాహనాలు కూడా అత్యంత ఓవర్ స్పీడ్ తో ఉండడం వల్ల వేగంగా ఢీకొట్టడంతో అయితే 5గురికి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అందులోపల ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని వెంటనే 108 వాహనం లోపల ఇటు ఆసుపత్రికి తరలించారు. అయితే వీళ్ళంతా కూడా కరీంనగర్లోని కటారాంపూర్ ప్రాంతానికి చెందినటువంటి వారిగా అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ 5గురికి అయితే తీవ్ర గాయాలే, ఇందులో ఇద్దరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నిత్యం ఈ రాజీవ్ రహదారి పైన నిత్య ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల దారి వెంబడి మొత్తం కూడా గుంతలమయమైనటువంటి రోడ్ గా ఉండడంతో ఆ గుంతలు తప్పించేటువంటి ప్రయత్నం లోపల యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కారణంగా అయితే ఎక్కువగా ఈ రాజీవ్ రహదారి పైన ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య, అయితే రాజీవ్ రహదారిపై కంటిన్యూస్గా ఇలా అవుతూ ఉన్నాయని చెప్తూ ఉన్నారు కాబట్టి మరి దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే కూడా ఈ మంత్లో కూడా చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి అని చెప్తూ ఉన్నారు మీరే. మరి ఇప్పటివరకు అధికారులు దీని గురించి పెద్ద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఆ రోడ్డుకి సంబంధించి? నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా కానీ ఆ గుంతలు మయం అవడం వల్ల తర్వాత ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటు కరీంనగర్ నుంచి వైపు వచ్చేటువంటి వాహనాలు
మానకొండూరు దాటిన తర్వాత ఎక్కువ ఓవర్ స్పీడ్ తో వస్తుంటాయి. గమ్యం చేరేటువంటి ప్రయత్నం లోపల ఓవర్ స్పీడ్ వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా వెళ్ళేటువంటి వాహనాలు కూడా అవి ఓవర్ స్పీడ్ అంటే 80 కెపాసిటీ ఉన్నా కానీ ఓవర్ స్పీడ్ 80 దాటద్దు అని చెప్పి నిబంధనలు ఉన్నా కానీ పలు ఛానళ్లు వేస్తున్నా కానీ ఎక్కడ కూడా ఇటు వాహనదారుల యొక్క తీరైతే మారడం లేదు. ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి కారణంగానే వాహనాలు రాజీవ్ రహదారి పైన అదుపు తప్పి ఢీకొనడం జరుగుతూ ఉంటుంది. అదుపు తప్పి ఇటు అవతల డివైడర్ ఎక్కి మరి అవతల వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ఓవర్ స్పీడ్ ను కట్టడి చేయాలని చెప్పి ఇప్పటికే చాలా మంది కూడా ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడ కూడా ఓవర్ స్పీడ్ కంట్రోల్ కాని పరిస్థితి లోపలనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఈ వాహనాలు ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి వాహనాలకు ఛానళ్లు వేస్తున్నా కానీ వేల కొద్ది ఛానళ్లు వస్తున్నా కానీ వాళ్ళ పరిస్థితి అయితే మారడం లేదు సౌమ్య. ఈ ముఖ్యంగా ఈ ఓవర్ స్పీడ్ కారణంగానే రాజీవ్ రహదారి పైన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, అంటే కంటిన్యూస్గా ఇలా జరుగుతూనే ఉన్నాయి. ఏదైతే రాజీవ్ రహదారి అని చెప్తూ ఉంటారో ఈ రోడ్డు దగ్గర కంటిన్యూస్గా అవుతూనే ఉంటాయని చెప్తున్నారు యాక్సిడెంట్స్. ఒక నెల పాటు చూసుకుంటే మొన్న కూడా ఒక ట్రాక్టర్కి సంబంధించి 4 ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ట్రాక్టర్ ప్రమాదంలో చూసుకుంటే. ఇలా రోజు రాజీవ్ రహదారికి సంబంధించి రోడ్డు ప్రమాదంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా ఆ గుంతలకు సంబంధించి ఎన్ని రిపేర్స్ జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ రోడ్డు ప్రమాదాలు మాత్రం ఆగటం లేదు. అధికారులు నిత్యం దానికి సంబంధించి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎవ్రీ టైం రిపేర్స్ వచ్చినప్పుడల్లా కూడా వాటిని నిర్మూలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇలా జాగ్రత్తగా ఉండాలి అని అనేక రకాల డైరెక్షన్స్ పెడుతూ ఉన్నారు ఆ రోడ్డుకి సంబంధించి. ఇక్కడ అంటే నిత్యం జరుగుతూ ఉన్నాయి కాబట్టి రోడ్డు ప్రమాదాలు ఎంత జరుగుతున్నా ఇక్కడ డైరెక్షన్స్ పెడుతున్నా అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా ఓవర్ స్పీడ్ వల్లే ఇది జరుగుతోంది అని మాత్రం అయితే కంటిన్యూస్గా అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ కానీ చెప్తూ ఉన్నారు. అండ్ చూసుకుంటే ఇప్పుడు ఇవాళ జరిగినటువంటి ప్రమాదంలో కూడా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే అండ్ 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉంది, చికిత్స పొందుతూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారని మాత్రం డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. కాబట్టి వస్తూ పోతున్నటువంటి రహదారులు మనం చూసుకుంటే ఇటీవల ఎన్నో ప్రాణాలు కూడా కోల్పోయాయి. ఎంతోమంది కుటుంబాలు కూడా బయటపడినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఎన్నో రకాలుగా జరుగుతున్నటువంటి బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఇటు అంటే ఎప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్ళినా ఇంటికి తిరిగి వస్తామో లేదో అనే పొజిషన్లో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చేయాలి అని చెప్పి ఒకవైపు అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ అధికారులు కూడా ట్రాఫిక్ నియంత్రణలు చూపిస్తున్నప్పటికీ అనేక రకాల రాజీవ్ రహదారికి సంబంధించి మనం చూసుకుంటే కూడా అక్కడ వెళ్ళగానే కంపల్సరీగా అక్కడ డైరెక్షన్స్కి సంబంధించిన బోర్డ్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేశారంట. ఎందుకంటే గత కొద్ది కాలంగా చూసుకుంటూ ఉంటే ఎప్పుడు ఈ రాజీవ్ రహదారి అనేది రోడ్డు ప్రమాదానికి గురి చేస్తూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా జాగ్రత్తగా వెళ్ళాలి అని చెప్పి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మనం చూస్తున్నాం, అయినప్పటికీ కూడా కంటిన్యూస్గా ఇలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి తిమ్మాపూర్కి ఇప్పటివరకు మనం చూసినట్లయితే తిమ్మాపూర్ దగ్గర ఏదైతే ఇందిరా స్టేజ్ దగ్గర జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి మనం విజువల్స్లో చూస్తుంటే క్లియర్గా మనకి అర్థమవుతుంది. ఒక కారు ఎంబటి ఇంకో కారు వెళ్తున్నటువంటి టైంలో ఒక కారు ఓవర్ స్పీడ్లో ఉన్నందున అక్కడ ఉన్న డివైడర్ని దాటుకొని అక్కడ డివైడర్ని దాటేసుకొని అక్కడికి వెళ్ళి ఒక కారు మీద పడ్డం, 2 కార్లు బోల్తా పడ్డం, 5గురి పరిస్థితి ప్రస్తుతం ఈ విధంగా అవ్వటం అనేది జరిగింది. ఇప్పటికీ రాజీవ్ రహదారి పైన ప్రతి ఒక్కరు కూడా ఎన్నిసార్లు వెళ్ళి దానికి సంబంధించి పర్యవేక్షిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి మార్పు అయితే జరగట్లేదు. ఖచ్చితంగా ఆ రోడ్లో వెళ్తున్న వాళ్ళకి మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవింగ్ చేయాలి అని చెప్పి మరోవైపు ఎన్నిసార్లు ట్రాఫిక్ పోలీసులు చేసినా కూడా దీనికి సంబంధించి సూచనలు చేసినా కూడా దీని సూచనలను పాటించకుండా వీళ్ళ వెళ్ళటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది. రాన్లే